మమత ఇంత పొద్దు పొద్దున ఏం ఫోన్ మాట్లాడుతున్నారా? ఈ టైం అవుతుంది, చా తీసుకురాపు. అబ్బా మామయ్య ఒక 2 minutes ఆగరా, ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నా. అయిపోగానే నేను తెచ్చిస్తా, సరేనా? ఇంపార్టెంట్ ఫోన్ రా, చా తీసుకురాక ఫోన్ మాట్లాడుతాను. ఈ టైం అవుతుంది కదరా. బాపు మీరు చాయ్ తీసుకో. మమత మామయ్య ఉదయకు చాయ్ అడుగుతా అంటే ఇంపార్టెంట్ కాళ్ళు ఉన్న మామయ్య తర్వాత తీసుకొస్తా అంటున్నావేంది? ఆయన పెద్ద ఆయన మామయ్య అన్న గౌరవం కూడా ఇచ్చులేదా? తర్వాత తీసుకొస్తా అని మాట్లాడేనా? అరే ఏదైనా పనులు ఉంటే తర్వాత చేసుకోవాలి, ఫస్ట్ పెద్ద అయినా కదా నువ్వు మర్యాదలు చేయాల్సింది. ఆయన మంచి చెడు చూసుకున్నాకనే కదా నీ పనులు చేసుకోవాలి. అబ్బా ఫోన్ అయితే రాదురా నందిని, ఏదో ఇంపార్టెంట్ కాల్ అంటుంది కదా, అయినా నువ్వు తీసుకొచ్చినావు కదరా, ఎందుకురా లొల్లి పొద్దు పొద్దుగాల? అదేది బాపు, ఇప్పుడు నువ్వు ఉన్నావా బిడ్డ తీసుకొచ్చిచ్చినావు అంటే ఇవ్వాలంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నీకు టైం టు టైం ఛాయ్ తీసుకొస్తున్నా, అన్నం పెడుతున్నా. అంటే నేను ఇక్కడ లేకపోతే అది పొద్దుగల 10 గంటలకు ఛాయ్ ఇట్లా పోతుంది కావచ్చు, మధ్యాహ్నం అన్నం 3-4 గంటలకు పెడుతుంది కావచ్చు, రాత్రి సరిపోవ పెట్టి తిని పడుకోమంటుంది కావచ్చు. ఇట్లా తింటే నీ ఆరోగ్యం ఏం కావన్నే? నేనున్నప్పుడు చూసుకుంటా, మరి నేను లేకపోతే నీ పరిస్థితి ఏంది? నాకు కూడా అనిపిస్తుంది కదా. గిట్లనే కూర పొద్దు మాపు ఏమండాలని చెప్పి ఒకనాడు ఇంత చింతపులుసు విసుకుతుంది కావచ్చు, 3-4 రోజులు చారు పోతుంది కావచ్చు. ఇక గిట్ల తింటే నీ ఆరోగ్యం మంచిగానే ఉన్నట్టే. సారీ అక్క, ఇంకోసారి అట్లా చెయ్య. అమ్మతోనే మాట్లాడుతున్నా అప్పటి నుండి. అమ్మ ఇంటికి వస్తా అన్నది ఆ కట్నం గురించి మాట్లాడడానికి, అదే మాట్లాడుతున్నాం అప్పటి నుండి. సరేనే, నువ్వు మీ అమ్మతో మాట్లాడుకో, నేను అద్దంట్లేను. కానీ ఏ ఫోన్ మాట్లాడాలన్నా ఇంట్లో ఒక సమయం సందర్భం ఉంటది కదా, పనులన్నీ తీరినాయా? మరి మామయ్య లేతే బీప్ గోళీలు వేసుకునేది, ఛాయ్ తాగేటోడు, పొద్దున్నే అన్నం తింటాడు. అవన్నీ చూసుకొని నిమ్మలంగా అన్ని పనులు తీరిన తర్వాత ఫ్రీ అయినాక మాట్లాడుకోవచ్చు కదా. అయిపోయిందా ఇప్పుడు మాట్లాడు? అయిపోయింది అక్క. అయిపోతే ఆ వంట రూమ్ దగ్గర ఆ కూరగాయలు ఇట్లా పోయాలి. మమత మామయ్య అమ్మ వస్తుందారా? అవును మామయ్య, అదే అనుకుంటున్నాము. మీకు కూడా ఫోన్ చేసేది కావచ్చు. నాకు చేయలేరా, ఇది చేస్తే పోవచ్చు. సరేనా, వంట అయిపోయారా? సురేష్ పోయినా జైత్యాలకి? అన్లోడ్ అయిందా? సరే చెక్ తీసుకొని రా, ఇంకెందుగా. నిన్న మనం పెద్దపల్లికి పంపింది, అది చెక్కు రేపిస్తా అని చెప్పిండు, మరి ఇంకా పంపలే. అదే ఒకసారి ఫోన్ చేయి, అది కూడా రాగా తీసుకొని రా. మరి అట అంటే అటు వాళ్ళు వేరు, మన రమేష్ అనుకుంటా, ఆయన ఒకసారి అటు పోయి తీసుకొని రమ్మని చెప్పు. మరీ లేట్ చేస్తే మనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. సరే చెప్పు. ఏమిటాడేమో ఆకలి అవుతా. మమత మమత వచ్చినావా? నువ్వెందుకు బయటకు వచ్చినావే? నీళ్ళ లోపలికి వస్తానా? ఆకలి అవుతుంది, అన్నం అవుతుందా? నీకు పని పడ్డది. ఏంటిది మళ్ళా పైన కొంపదీసి బయటకు ఓడేంది? ఉప్పు పప్పులు అయితే నాకు చెప్పక ఇప్పుడు ఎండలు తిరిగి వస్తానా? ఏ ఉప్పు పప్పులు కావు, మా అమ్మ వచ్చిందట, స్టేజ్ దగ్గర ఉందట, తీసుకురాపో. ఓ దేవుడా, స్టేజ్ కానా? ఈ ఎండకు తిరిగి తిరిగి వచ్చింది, నెరవడతానా? మళ్ళా పోవాలనా? ఫోన్ చేసిన అయిపోవు, అట్లకెళ్ళి అటు పోయి తీసుకొత్తు. 10 సార్లు ఫోన్ చేసా, చూసుకో ఒకసారి. ఓ రక్షణ చేయకు, నువ్వు నాకెప్పుడు ఫోన్ చేసినావు? ఒక్కసారి చేసినావు కావచ్చు, మళ్ళీ చేస్తేమావు. పో ఎండ కొడుతుంది, మా అబ్బా స్టేజ్ దగ్గర ఉందట, పో. ఇప్పుడేం పోవాలి? అరే పోరా, అదేమైతాంది? ఏమైంది? ఏంది? మా అమ్మ వచ్చిందట అక్క, స్టేజ్ దగ్గర ఉందట, తీసుకురమ్మంటే తీసుకొత్తలేడు. పోరాదురా, పాప మా ఎండల్లో ఎంతసేపు నిలబడుతుంది స్టేజ్ కాడ. గట్ల కాదక్క, ఇప్పుడు ఎండకు పోయి వచ్చిన మళ్ళీ బొమ్మంటే ఏడపోతా. ఇప్పటికే నేర్వాడా? ఇంకా పో, తినలేదా? ఏడ తిన్నా, ఇప్పుడే రావాడిది. సరే ఆమె తీసుకొచ్చినాక తినవు పో. ఇంకా బాబు నువ్వు ఇట్లా తోలే, వేడు లేడా బాబు? ఏకి ఎండక్క పాపేం పోతారా, ఆయన ఇవాళ దాకా గోళీలు వేసుకొని ఇప్పుడే అట్లా కూర్చున్నాడు. నువ్వు పోయి తీసుకురాపో. రోజు ఎండలో తిరుగుడు అవుతా. ఏమో పో, ఆమె ఎండలు ఎంతసేపు నిలబడుతుంది. తొందర ఎక్కించుకోండి రా, రాంగ్ అట్లా అవుతుంది. థమ్స్ అప్ బాటిల్ స్ప్రైట్ బాటిల్ పట్టుకురా. సరే సరే, మాదే అయిపోయింది అక్క. సరే ఉంటా. చెల్లె మంచిగా మంచిగా ఉన్నా. ఇప్పుడేనే నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నదా? గోళీలు అవి టైంకి వేసుకుంటున్నావా? వేసుకుంటున్నారా? ఏం వేసుకున్నా పోతలేదు. అయ్యో, ఒకసారి మళ్ళీ దవాఖాన మంచిగా ఉన్న బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావా? ఇప్పుడే వస్తున్నా బిడ్డ, మంచిగా ఉన్నావా రా? నువ్వు ఎప్పుడు వచ్చినావురా? నేను వచ్చి ఒక 2 రోజులు అవుతుంది. అవునా, మరి మా కొడుకేడి? పొలం కాడికి. ఇంత అమ్మ నువ్వు నిలిచినట్టు మాట్లాడుతున్నాయిందిరా, ఇంట్లో తీసుకోవా? సరే మావయ్య, రా అమ్మ.
అన్నా చెల్లె ఇక నేను వచ్చిన ముచ్చట ఏంటంటే బావ కూడా దుబాయ్లో అంతంత మాత్రమే ఏదో పైసా వచ్చి రానట్టుగానే బతుకుతున్నా అని అన్నాడు. ఇక అల్లునికి కూడా కట్నం ఇచ్చేది ఉంది కదనే. ఇప్పటికే బాగా రోజులే భూమి అమ్ముదామని బాగా రోజుల నుంచి ఆలోచిస్తుండు. నాకు కూడా చెప్తుండు ఇక అది అమ్మే పైసలు ఇక అల్లునికి అని. అల్లునికి నేను కూడా బాగా సార్లు చెప్పిన ఆ భూమి తీసుకో అల్లుడు, మంచి పంటలు వండుతుంది, మంచి భూమి చౌక భూమి అని చెప్పినా కానీ అల్లుడు నాకు పైసలే కావాలి అత్తమ్మ భూమి వద్దు అన్నాడే. ఇక సరే ఆయన ఆలోచన ఏముందని నేను ఎందుకు ఆయన నాలుగు బలవంతం చేయాలని భూమి ఇక అమ్మ పెట్టిన. ఆల్రెడీ నెల కిందనే భయాన్ని ఇచ్చిండ్రు. ఇక నిన్న మొత్తం పైసలు ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఇక అవే పైసలు పట్టుకొని వచ్చిన. ఇక ఉన్న 2 ఎకరాలు అమ్మితే 26 లక్షలు వచ్చినాయి అన్న. 25 లక్షలు తెచ్చిన. తీసుకో అన్న. నాకెందుకు చేస్తున్నారా మీ అల్లునికి? తీసుకో అల్లుడు. నాకెందుకు బాబు, అక్క చేతికి ఏమని చెప్పు. తీసుకో బిడ్డ. నందిని నువ్వే తీసుకో. తీసుకో బిడ్డ. తీసుకోరా? నేను తీసుకో. అయితే చెల్లె ఎప్పటి నుంచో నాతో కూడా అంటాడు, ఇంత భూమి అమ్ముకుంటా వరకట్న పైసలతోనే నాతో కూడా అంటాడు. అయినా ఇప్పుడు జనరేషన్ పిల్లలు మనం చెప్తే ఎన్ని తట్టినారా? అంతే. ఇట్లా అని చెప్తే మళ్ళీ గట్లా గిట్లా అని అంటాను. నేను కూడా సపరేట్ నవ్వుకున్నా. సరిపోయి నువ్వు డబ్బులు తీసుకుని వచ్చినావు. అయితే భూమి కొనే ఆలోచన ఉంది. ఇప్పుడు మీ ఊళ్ళో ఎందుకు వద్దన్నాడు అంటే, మీ ఊళ్ళో భూమి అనేది కొంత పల్లెటూరు కదా, దూరం కదా, ఏదో సిటీకి దగ్గర కదా, కాబట్టి ఇక్కడ ఉంటే రేపు విలువ వస్తుంది అన్న ఉద్దేశంతో ఇక్కడనే ఉంటా అంటుండు. అందుకోసం మీ ఊళ్ళో వద్దన్నాడు. నాతో కూడా చెప్పిన ఆ విషయం. సరేరా నీ ఇష్టం అని చెప్పిన. సరే తీ అన్న, వాళ్ళ ఆలోచన కూడా మనం ఎందుకు కాదనాలి. మా కొడుకు కూడా ఊరికి అంటుండే నాతోని, ఏమైనా డాడీ ఇంకా పైసలు అడిగినావా అత్తమ్మ ఏమన్నది అంటే, సరే ఇత్తే తీరా అని ఊరికి మా వానికి సంధానించుకుంటూ వచ్చిన. ఇలా నువ్వు డబ్బులు తీసుకొచ్చిన తర్వాత నాకు నిమ్మలం అయింది. కాకపోతే ఊళ్ళో ఎన్నో కాడ ఇక నేను భూమి దాకా చూసి ఏదో ఒకటి కొనాలి. అది కూడా నాకు నచ్చదు కాదు, నాకు నచ్చదు కాదు, వాళ్ళకి నచ్చాలి. చూసి ఎత్తగాని మా కొడుకు రంది పోయింది, కానీ ఇక మా బిడ్డ రంది ఉంది. ఇక మా బిడ్డ ఏదో ఒకటి చూసి ఇక ఆలోచన చేయాలి. దాంతో కొంత నాకు బాగా రంది అవుతుంది. పంటే నిద్ర పడతలేదు, తింటే మనసు పడతలేదు. అయ్యో అవునానే అన్న. కొడుకు ఎందుకు అట్లా చేస్తుండే, ఇంకా మారతలేకపోయా. ఏదో ఒకటి వేసుకొని మంచిగా ఉంటే మంచిగా ఉండు. లక్ష్మీదేవి లాంటి భార్య ఇంత ఎందుకు ఇట్లా చేస్తుండే ఆయన కొడుకు, నాకు అర్థమైతలేదు. ఆ పిల్లని మంచిగా చూసుకొని మంచిగా ఉంటే ఇంత మంచిగా ఉండు. నువ్వు కూడా ఇంత మంచోనివి కాదు, ఎంత మంచిగా కట్నం ఇచ్చి పెళ్లి ఎత్తివి. ఏందో ఏమోనే, ఒక్కొక్కరు జనాతలు ఒక్కో తీరుపాడైనాయి. ఏం చేయాలి చెల్లె? ఎంత చెప్పినా నాలో ఇంటలేడు, మొండిగా తయారయ్యాడు. బిడ్డను చూస్తున్నా బాధ అనిపిస్తుంది. ఏం చేస్తామన్నా? నన్ను కన్నాడు కానీ మా బాబు నా రాతను కన్నాడు అత్తమ్మ. ఎంతో మంది రూపాయి కట్నం పట్టుకోకుండా కూడా అత్తగారింటి కాడ మంచిగా బతుకుతారు. నాకు పెళ్లి చేసి నన్ను పంపించేటప్పుడు నీ కొడుక్కి మా బాబు 25 బర్రెలు ఇచ్చిండు, 10 తులాల బంగారం పెట్టిండు, చేతి నిండా కట్నం ఇచ్చిండు, 10-15 గుంటలంత ఫ్లాట్ కూడా ఇచ్చిండు. ఏం తక్కువ చేసిండు చెప్పు? ఇప్పుడు నీ కొడుకు ఆ 25 బర్రెలకు 2 బర్రెలు ఇచ్చిండు, అన్ని అమ్ముకున్నాడు. బంగారం కూడా ఏం లేదు, ఒక్క పుస్తల తాడు ఉన్నది అంతే. అంత అమ్ముకున్నాడు, ఉట్టి చేతులు ఉన్నాడు. సరే అమ్ముకున్నా మంచిదే, మరి మంచిగా ఇప్పటి నుంచైనా బతుకుతారు కావచ్చు. ఇంత పొలం ఉన్నది, జాగ ఉన్నది, చేసుకొని బతకచ్చు కదా, ఉండొచ్చు కదా అని అంటే నన్ను ఎక్కడ చూస్తాడా? అసలు నన్ను ఏనాడు నెలలా 25 రోజులు ఇక్కడనే, ఓ 3-4 రోజులు అడుగుతావచ్చు. చీటికి మాటికి ఇప్పుడు ఏమద్దు పో పో పో. అరే నేను ఉన్నా కూడా నన్ను సాధే అంత లేనప్పుడు నేను ఆడ ఏం చెయ్యాలి, ఎట్లుండాలి? మా బాబుకి ఈ ఊర్లే ఇంత పేరున్నది, ఇంత పతారున్నది, ఇంత పేరు పతారుండి ఏం లాభం? అల్లుడు అన్నసోటోడు గట్లాంటోడు దొరికినాక ఏం చెప్తాడు? మరో మందిలో కలుతాడంటే మందిలో కలవాడు. వచ్చిండు, వచ్చి బావి కాడికి పోతాడు. ఇంట్లో అందరం ఉంటాం కదా, ఇండ్లల్లో ఉంటాడు. పోయిండు పొలం కాడ ఏమో వడగొడతా అన్నట్టు. మరి పొద్దుగాల వేయను, ఇంకా అన్నం తినలేదు, ఏం తినలేదా? అన్నం తినేవు. అత్తమ్మకి ఇట్లా వచ్చిర్రు, మరి అన్నం అందరం కలిసి తిందామంటే నేను రాను, మీరు తినూరి, ఎవరన్నా కనబడితే తోపడ్డా వాళ్ళతో సర్దిచ్చి పంపురు అంటాడు. ఏం చెప్పాలి? ఇక నా బతుకుకి ఇట్లుంది, నా రాతే మంచి లేదు అత్తమ్మ. నువ్వు చెప్పిందని తింటే మనసు కలకల అవుతుంది బిడ్డ. ఏమన్నా చిన్నపిల్లగాడు ఆయనే, అది ఇస్తే ఇది ఇస్తే చెప్తే వినడానికి. ఆయనకి ఎప్పుడు బుద్ధి మారుతుందో ఏమో, ఆయన ఇట్లా మంచిగా అవుతాడు. అన్న కూడా ఏమన్నా తక్కువ ఇచ్చిండా బిడ్డ కట్నం? ఇచ్చిన దానికన్నా ఎంతో ఎక్కువ ఇచ్చిండు. అయినా ఏం చేస్తావు, కొందరు రాటలే గంత. నువ్వేం చేస్తావు బిడ్డ? నీ జీవితం ఎప్పుడు మారనుందో ఏమో. అవును బిడ్డ, మనవరాలు హాస్టల్లోనే ఉంటుందా? హాస్టల్లోనే ఉండమ్మా. మంచిగా ఉందా బిడ్డ? చెల్లె అదో కథ చెప్పుకుంటున్నావు, పానం పోతుంది, చెప్పుకోపోతున్నా మానం పోతుంది. వాస్తవంగా వాళ్ళిద్దరి మధ్యలో లొల్లిలా ఆమె మనసు పట్టుకుంటా చదువుకు డిస్టర్బ్ అయిద్దా నేనే అదో చదివిస్తున్నా. ఎందుకంటే
వాళ్ళిద్దరు ఒళ్ళు పెట్టుకుంటా అంటే తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకుని చదివిస్తా అంటేనేమో మా అల్లుడు పెద్ద ఓ, ఇది ఏం లేకున్నా ఇది ఎక్కువ ఒక అక్కడ ఉంటుందా నా బిడ్డ అంటాడు. అందుకోసమే అక్కడ పోని అక్కడ ఉంచి మరి చదివిద్దామంటేనేమో అలా డిస్టర్బ్ అవుతుంది. ఇక అక్కడది ఇక్కడది ఆయన హైదరాబాద్ చదివిస్తున్నాయి. ఇక మరి మంచి పని చేసినావన్నా. ఏం చేయమంటావు అత్తమ్మ, ఆయనకు ఏం లేకున్నా కూడా ఏతుల్లా అన్నట్టు, ఏం లేకున్నా కూడా ఏతులు ఎక్కువ. వీడు ఉంటే కొంచెం మంచిగా మా మరదలు తమ్ముడు వీళ్ళందరూ మంచిగా చూసుకుంటే చదువుకు పోవచ్చు. సిటీకి దగ్గర ఉంది, అన్ని తీర్ల స్కూళ్ళు ఉన్నాయి. గాడుంటే ఎట్లా నా బిడ్డ గాడు చదివించుడేంది అన్న పోకట ఎక్కువ. మరి మా అయ్య ముందుకత్తే ఉచ్చ పోసుకుంటాడు. ఇప్పుడు మా పెళ్ళి దగ్గర దగ్గర 10 సంవత్సరాల దగ్గరకు వస్తుందా, ఇప్పటి వరకు మా అయ్య ముందుకొచ్చి నిలబడి మాట్లాడింది లేదు. మా బాప ఈడుంటే ఆయన ఆడుంటాడు, మా బాప అవతలుంటే ఆయన ఇంట్లో ఉంటాడు. భయమే చేసుడే. ఇక ఎట్లా చేస్తాడు? ధైర్యం ఏంటంటే ఇంట్లో నేను ఉన్నా కదా, మా బాబు ఏదన్నా ఆయన దాకా నేను తీసుకోమని అదే చూసుకుంటది అన్న ధైర్యం బాగుంటది. ఇక లేకపోతే అయ్యే కూర్చో పోసుకుంటాడు, చేసే కథలు చేస్తాడు. నా బతుకు మంచిగా లేదత్తమ్మా, ఏం చెప్పినా ఏం మంచిగా ఉన్నది. ఆయన ఎన్నడు మారాలి, నేను ఎన్నడు చూస్తాను. ఇక నువ్వే నాన్నని చూసి ఆయన అట్లా చేస్తుండు. ఎంతో మంది మారారు కానీ ఆయన మాత్రం నమ్మకం అయితే నాకు లేదు. బాధపడకన్నా, ఎప్పుడో ఒకసారి ఆయన కూడా మారకుండా పోతాడా? ఏం బిడ్డ జీవితం మంచిగా కాకపోతుందా? చూద్దామన్నా, కాలమే నిర్ణయిస్తుంది. సరే అన్న, నేను పోయేస్తా మంచిగా. రేపు పోరాదు. వద్దన్న, ఇంటికి తాళం వేసి వచ్చిన దొంగ దూర భయం, అక్కడ ఎవరు లేరు. బాబానేమో దుబాయ్, ఎవరున్నారన్న చూసుకోవడానికి. సరే మరి జాగ్రత్త సరే. పోయినాక ఫోన్ చేయ నాకు. చేస్తాను. ఒక బిడ్డ 2 రోజులు ఉండిపోతా అయిపోగా, ఇక మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉంటా బిడ్డ. ఇప్పుడు ఉండా. సరే అల్లుడు, పోయేస్తా. పోయేస్తా. సరే బుజ్జి అక్కడ దాకా పోయేస్తాం తోలుగా. అవి లోపల బీరులో పెట్టుకో, బెడ్రూమ్ లో పెట్టు. అవునే మమత, మీ ఆడబిడ్డ ఏందే నెలలు 20 రోజులు 20 రోజులు ఎప్పుడు ఇన్నే ఉంటా అంటూ చెప్తుండ్రు. ఇంకా దాని బిడ్డను కూడా హైదరాబాద్ చదివియబట్టే మీ మామ. ఏంది ఈ కథ అంతా? అది ఎప్పుడు చూసి పోదామా స్టేజ్ దగ్గర తింటాం. అల్లుడు నువ్వా, నేను బిడ్డకు 2 మంచి మాటలు చెప్పొత్తా. సరే అత్తమ్మ, నీ బండి కాడ ఉంటారా? వస్తా. ఇగో 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 25 లక్షలు ఇచ్చినాం. అర్థమైందా? ₹1 అందులోకెళ్ళి వేస్ట్ కావద్దు. ఇగో ఆ పైసలు బీరోలో పెట్టి తాళం వేసుకో. అర్థమవుతుందా? అవి మీ ఆయనకు కూడా ఇయ్యకు. ఇప్పుడు మంచిగా దాచిపెట్టు. మీ ఆయన ఏందే ఎప్పుడు చూసినా వాళ్ళ అయ్య మాట అక్క మాట ఈయన తట్టున్నట్టు చూస్తుంటే తెలియదా నీకు? నేను మార్చు కొంచెం. అర్థమైందా? మీ మావేందే మధ్యలోకి వచ్చి నేనే భూమి చూస్తాను, నేనే సోలు పెడతా అని చెప్తుండు. ఆయన చూసిన భూమి కొనుండే నీ ఊరికి తెలియదా? నీ మీ ఊరిని పోయి చూసుకొని కొనమని చెప్పు. ₹1 కూడా వృధా అయిందో అట్లా నేనేం చేస్తానో నాకే తెలియదు. అర్థమవుతుందా? ఇంకా నీ ఆడబిడ్డ కష్టాలలో ఉందని చెప్పి ఆ పైసలు కూడా దాని దినాలకే పెట్టి తట్టున్నారు. నా బాధ అంతా గదే. ఇప్పుడు అది వచ్చి ఇంటి మీద ఉన్నది. ఆ పైసలు పెట్టినా పెడతారా నాకు భయం అవుతుంది. అందుకే ఎంత తొందర వీలైతే అంత తొందర భూమి చూసుకొని పడేయమని. అర్థమవుతుందా? ఇంకా మనవరాలు పెడుతుండ్రు. నాకు తెలియకుండానే ఇంత కథ జరుగుతుంది ఏంది మీ ఇంట్లో? ఎప్పుడు చెప్పవిందే నువ్వు? తెలియదా నీకు? మనవరాలు హైదరాబాద్ చదివిస్తుండ్రు, ఇది వచ్చి ఇన్నే ఉంటుంది అని. బిత్తిరి దానివి తయారైనావు నువ్వైతే నిజంగా. ఛీ, ఆ హుషారుతాన్ని తెచ్చుకోవే కొంచెం, నీ మొగుడిని మార్చుకో. అర్థమైందా? ఇక వాడో పిస్తోడు దొరికిండు నీ అన్నగాడు, అంటే నీ ఆడబిడ్డ మొగుడు. ఆడేం పని చేయడానికి ఇక్కడనే పడి వాడు తినుడు అది తినుడు ఇన్నే మంచిగానే ఉన్నది కొంప ధర్మసత్రం లెక్క. ఏం చేస్తావో ఏమో, నాకు అనవసరం. ఆ పైసలు మాత్రం జాగ్రత్త, సరేనా? అబ్బా అమ్మ, నువ్వుకే టెన్షన్ పడకే. ఆయన ఎందుకు ఇత్తడు చెప్పు? మొన్ననే చెప్పిండు నాతోని భూమి తీసుకుందామే అని చెప్పి. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇత్తడు చెప్పు? అయినా నీకు అన్ని చెప్పాలి నానే. తుమ్మింది, దగ్గింది, పిట్టింది అన్ని చెప్పాలా? గవ్వని చెప్పుకుంటే గలీజ్గా ఉంటదమ్మా, అందుకే నీకు అన్ని చెప్పా. అవన్నీ చెప్పు అని కాదే పిసదానా. పెద్ద పెద్ద ముచ్చట్లు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పాలి ఖచ్చితంగా. నాకు చెప్పకపోతే ఎవరికి చెప్తావే నువ్వు? మా చెత్త తీయమ్మ. అయినా మా ఆయన నన్ను కాదని చెప్పి చిన్న పని కూడా ఏడు తెలుసా, చిన్న గీత కూడా దాటాడు. నీ బొంద గీత దాటుడు కాదే, నీ ఆడబిడ్డ ఇంట్లోనే ఉంది. అది చెప్పిన మాటలు విని ఆయన దాని చెప్పు చేతల్లో ఎక్కడుంటాడో నా భయమే. అరే నా మాట వినవే కొంచెము. నువ్వు ఏ పని చేసినా జర తొందర చెయ్యి, ఆ భూమి తొందర కొలిపి. సరే గాని ఆయన నెల ఉన్నాడుదా. నేను పోతే నువ్వేడికొత్తావు పో. అబ్బా ఏం కదా మీరు దాకా తప్ప. ఏమైంది? ఏం చెప్తాను? పైసలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూస్తాను. ఎందుకే? మీ అమ్మ మీద గాంతగా నమ్మకం లేదా నీకు? మా అమ్మ మీద కాదు, నీ మీద నాకు నమ్మకం లేదు. నా మీద నమ్మకం లేదా? నేనేం చెప్తానే? మీ అక్కకి ఇస్తావు కావచ్చు అని. మా అక్కకి నేను ఎందుకు ఇస్తా? మా అక్క దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి. ఏంది మీ అక్క దగ్గర పైసలు ఉన్నాయా? మరి గనిగనం పైసలు పెట్టుకొని లేనట్టు ఎత్తుంది ఏంది మొత్తం? పైసలు అంటే పైసలు ఏం లేవే.
ఇక మా అక్క పెళ్ళప్పుడు మా బాపు 15 తులాలు బంగారం ఇచ్చే 25 బర్రెలు ఇచ్చే ఆ భూములు ఇచ్చే ఇక అవే ఉన్నాయి. ఇక మా బావకు సంపాదించే తెలివి లేక ఆ శాతగాక ఆ తాగడానికి తినడానికి ఆ బర్రెలు అమ్ముకొని ఎంజాయ్ చేసిండు. ఈ భూములు కూడా అమ్ముదామని చూసిండు కానీ మా బాబు ఏం చేసిండు ఆ భూములు మా అక్క పేరు మీద రాసిండు. అందుకే అవి అమ్ముకుంటలేడు, లేకపోతే అవి కూడా ఇప్పుడు అమ్ముకోను. ఇక మా బాబుకి ఎదిరించి మాట్లాడే ధైర్యం లేక మా బావ చప్పడేకున్నాడు, లేకపోతే ఇంకా ఘోరం ఉండేది. నేను మా అక్కకి ఎందుకు ఇస్తేనే వాళ్ళ దగ్గరనే పుల్లు వస్తుండే. సరే అది ఓనీ గానీ ఇప్పుడు ఈ పైసలు ఏం చేద్దాం? ఏం చేద్దాం ఏందే, నీకు మొన్ననే చెప్పినా కదా మనూలోనే ఎక్కడ మంచి భూమి ఉంటే కొందామని చెప్పి. ఇక బాబు కూడా చెప్పినా అదే పని మీద తిరిగిండు. నాకు తెలిసి ఇంకో 2-3 రోజులలో దొరుకుతుంది. ఇక మంచి భూమి దొరికితే భయాన్ని పెడితే అయిపోద్ది. ఇక ఆగో మీ నాన్న ఎందుకు చూస్తాడు? మనకు చూసుకోరాదా? మనకు సర్కిల్ లేదా బావా? ఆగో ఇప్పుడు మా నాన్న చూస్తే ఏమైతుంది, నాకంటే ఎక్కువ పతారా మా నాన్నకే ఉన్నది. మా నాన్న చూసిండు అనుకో మంచి భూమి చూస్తాడు, రేవు ఉన్నది చూస్తాడు, మంచి వాస్తు ఉన్నది చూస్తాడు. అది ఇప్పుడు మనం చూస్తే అటు ఇటు కాకుండా అవుతుంది, చిన్నపిల్లల ఆట లెక్క అవుతుంది. అది భూమి విషయమే, ఎటు పడతాడు ఆలోచించొద్దు. అందుకే మా నాన్న చూడమని చెప్పిన. మా నాన్న మంచి భూమి చూస్తాడే, నువ్వేం టెన్షన్ పడకుంటావే. ఏమో బావా, అరే మా నాన్న ఊళ్ళో ఎంతో మందికి భూమి ఇప్పించిండు, భూమి కొనిచ్చిండు. ఆయనకు తెలివంతా మంచి భూమి చూస్తాడు, నువ్వు గౌరవ పడకుంటావే. అట్లా కాదు బావా, మన భూమి మనం చూసుకుంటే అయిపోతుంది కదా, మీ నాన్న ఎందుకు అడుగుడు అని చెప్పి. అరే మళ్ళీ గింతగానని చెప్పినా కూడా మళ్ళీ కదా అంటవేందే, మా నాన్న చూసుకుంటారు. నువ్వు వీటి గురించి నీకెందుకు? నేను బట్టలు అన్నీ ఉన్నాయి పిండిపో, అవి ఎప్పుడు పెడతావు? ఇంకా మర్చిపోయినా బావా. సరే ప్లాన్ వేసిపో, ఇంకొంచెం పండుకుంటా. సరే అన్ని ఇట్లా చెప్తే నాడు ఒక్కసారి. అంత ఇది సైడ్ చెప్పనా చెప్పబోతే మందు కొడదు కదా. నేను ఏడో చూసిండే బాబా బాగున్నట్టున్నాడు. నేనే ఉన్నట్టుంది ఆ ధోరణే బావనే మళ్ళా తాగివన్నట్టు మారాడిగా నాకు బుద్ధి రాదు. ఇక నేను మనిషే కాదు అసలు, చెప్పి ఆస్తి బా బా ఏం పనుడు ఏం తాగుడు తీస్తాం అనుకుంటాను నువ్వు. లేవకుండా అన్నాడు కానీ లే బావా నువ్వు ఇట్లా ఖచ్చితంగా తాగడం అవసరమా? నేస్తట్లేడు. లే బా లే లే అగ్గి పెట్ట లే తిండి లేదు తికాన్ లేదు, బాగా తాగాలి, ఊగాలి, పండాలి. పైన పాడనా కింద తాకితే కుటుంబ బాధ్యత లేదు, ఏ బాధ్యత లేదు. తాగుడు ఒకటే బాధ్యత. చవన సిగ్గుండాలి తాగడానికి. ఎక్కి బాబా ఎక్కి చక్కగా కూర్చో. నిన్ను ఎటు పట్టుకోవద్దు. మేము కావాలో నువ్వు మనిషి ఒక్కని పుట్టినావు మంది కండారా మంచి చంపుతావు నేను. ఇక నువ్వే ఉన్నావు ఇక సిపాయి. అక్కడ కూర్చో. నీకేం పుట్టిందని ఆయన మళ్ళా ఏందేంది? ఏడికెళ్ళా నీకు పైసలు ఏమిటి అయినావు? నిన్న గందుకే ఇంటికి రాలేదా? సద్ది పంపించమంటే సద్ది కూడా పంపించాం కదా. తిని సప్పుడేకి ఇంటికి రావచ్చు కదా. రాత్రి ఎందుకు ఇంటికి రాలే? గిట్లా తాగడానికి కోసమేనా? గీ అల్లక నువ్వు వస్తే ఇంటికి చెప్పు, మళ్ళా సప్పుడే అయినా నీకు పైసలు ఎడికెళ్ళొచ్చినాయి? నేను పైసలన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చినా కదా. నీకు ఏడికెళ్ళొచ్చినాయి చెప్పమంటే చెప్పడు. ఎక్కడికి వెళ్ళొచ్చినట్టు సప్పుడు చేయడు. పైసలన్నీ తీసుకొని వచ్చినా కదా నేను, మళ్ళీ నీకు పైసలు ఎక్కడి? ఆగు బిడ్డ, ఎందుకు తనకంతా నీళ్ళు? ఆయనకి ఎడికెళ్ళి పైసలు వచ్చి నాకు తెలుసు, నీకు అసలు విషయం తెలియదు. 2 బార్లలో బర్రె అమ్మిండి మనిషి. బర్రె నమ్మిండా? నాకు ఆ సామి ఫోన్ చేసి చెప్పిండు. బర్రె నమ్మడం కోసమేనా ఇంటికి రాకుండా గందుకేనా ఆడి దాన్ని బర్రె నోడగొట్టుకుని వచ్చినావు? ఉస్మాద్ మార్కెట్ లో అమ్మిరాట. గందుకే ఇంటికి రాలే. ఇంటికి వస్తే భార్యగాళ్ళతో మాట్లాడేది నేను వినాల్సి వస్తుంది. ఇంటి అమ్మనియదని చెప్పి ఈ వేషం వేసినావా? అడిగేది నిన్నే. సరే పైసలు అంటే అక్కడ తీసుకోపోయి అన్ని తాగుతాండి అని చెప్పి తీసుకొచ్చి బీరోలో పెట్టుకున్నా. ఆ బర్రెలేం చేయాలి? ఎంబడేసుకొచ్చుకున్నా ఏంది? మరి ఏది ఉంటుంది అమ్ముకొని తినుడేనా? అవునే అల్లుడు, ఎందుక మొదటి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతాను? నీకేం తక్కువ చేసినాము? మా బిడ్డ ఏమన్నా అన్నదా, లేకపోతే నా కొడుకేమన్నా నేనేమన్నా అన్నాడా? ఎందుకు మనం కోసొచ్చుకుంటానే? అసలు నీకు ఏం కావాలి చెప్పు? నీకేం కావాలి? నీకు అడిగింది పైసలు ఇత్తి, నీకు అన్ని ఏదంటే అది ఇత్తి. నీకేం తక్కువ చేసినా? ఎందుకు ఇచ్చేది ఇస్తున్నావు? మానంది ఇస్తాను.
చెప్పవు ఎందుకు ఈ తాగాచి ఇట్లా ఇచ్చేస్తాను నావులే మరి ఏమన్నా దుకాణం పెట్టియానా లేకపోతే వ్యాపారం పెట్టియానా మా చేసుకుని బాపు మొత్తవా ఊళ్ళోకి ఇంత పేరున్నది నువ్వు ఇట్లా తాగి రోడ్ల మీద పడుకొని ఉంటే పలానా ఆయన అల్లుడట సి అని చెప్తా అంటే ఆయన పరువేం కావాలి మాట్లాడు ఆఖరికి వచ్చి నీ పుట్టిన బిడ్డను కూడా నేను చదివేవాడు హైదరాబాద్ ఇంకే సిగ్గులేదు నీకు మానవలేదు తిడితే నాకే మానవ అనిపిస్తుంది ఎప్పుడు మారుతావు నువ్వు ఇక అడుగుతుండు కదా మా బాపు చెప్పు మరి ఇంకేమైనా బిజినెస్ పెట్టివంటావా ఏమైనా పని చేస్తావా చెప్పు ఏం చేయకుండా ఇట్లనే తాగి తిరుగుతావా మరి అట్లనే చెప్పు ఇగో బిడ్డ ఇదంతా కాదు కానీ మీకు వద్ద నిమ్మలంగా అయినాక ఆయనతో అన్ని మాట్లాడి చెప్పు ఎందుకంటే ఇక నాకు ఆయనతో మాట్లాడి ఓపిక నాకు లేదు అని అంతా నాకు ఓపిక నశిస్తుంది నాకు కూడా అసలు మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది ఆయన ఎందుకేం మాట్లాడతాడో నాకైతే అర్థమవుతుంది నన్ను చూడడానికే భయపడతాడు మరి భయమా భక్తి అర్థమవుతలేదు ఎన్ని మాట్లాడు 100 మాట్లాడినా కానీ నోట్లో బెల్లగడ్డ పెట్టుకున్నట్టు నోరు తెత్తాడా ఇట్లా చూస్తాడు కానీ నోరు తెత్తాడా నల్లుకుట్టం లెక్క చూస్తాడు కానీ అందుకోసం నువ్వే ఏమైనా మాట్లాడు ఏదైనా చెప్పు ఇక నాతో ఓపిక లేదు నాకు ఓపిక నశించింది నీకు ఏ కష్టం వచ్చినా ఏదన్నా నేను ఉన్నా తమ్ముడున్నాడు అంతే నువ్వు భయపడవు ఈయనతోని ఏడ్చి మాకు యాస్ట్ వస్తుంది సరేగా సరేరా ఇంట్లో పోదాం ఈ మనిషి అందరు ఉన్నారు అందరు ఏమయ్యా అసలు నీకేం కావాలో చెప్పు ఎందుకు ఇట్లా ఎత్తున్నావు సరే ఇంతసేపు అంటే మా వాళ్ళు ఉన్నారు ఆంట్లో ముందు నువ్వు చెప్పలేదు ఇప్పుడు నేను నీ భార్యనే కదా నాతో చెప్పు నీకేం కావాలి కానీ నువ్వు ఇట్లా చేసిన పద్ధతి కాదు నువ్వు ఇట్లా చేస్తా అంటే మా నాన్న మస్తు నొచ్చుకుంటాడు మా నాన్న తలుచుకుంటే 10 మందిని పెట్టైనా నిన్నెట్లా పడితే అట్లా కొట్టేయచ్చు నా బిడ్డ సంసారం ఇట్లా అవుతుంది అని చెప్పి ఇటువంటి భర్త నా బిడ్డకు ఎందుకని ఆయన తలుచుకుంటే బంగారం అసలు సంబంధం చూసైనా నాకు పెళ్లి చేయొచ్చు కానీ ఆయన అట్లా ఆలోచిస్తలేడు ఎందుకంటే సమాజంలో ఆడదానికి ఒక్కసారే పెళ్లి కావాలి ఆ పెళ్ళైన భర్తతోనే బతుకుతేనే అది విలువ ఇట్లనే ఇంకోడికి చేసుకుంటూ పోతే తెంపి ముడెత్తే కురుసు అవుతుంది నా బిడ్డ బతుకు ఆగమవుతుందని మా నాన్న ఆలోచించి ఎంత కష్టం వచ్చినా నీతోనే అర్థం చేసుకుని బతుకు అనే చెప్తుండు తప్ప నీకు విడాకులు ఇచ్చి నీకు నేను ఇంకో పెళ్లి ఎత్త బిడ్డ అనైతే అంటలేడు ఎందుకు ఇట్లా ఎత్తుండు ఒక్కసారి మా బాపు ముఖం చూడు ఎన్నిసార్లు అవమాన పాలవుతుండు అరే మా బాబుకు ఊళ్ళో ఎంత పతారుంది ఊళ్ళో పెద్ద మనిషి వచ్చి ఏవలన్నా 4 ఆడళ్ళు అయ్యా గిట్ల నా బిడ్డను కొడతాడు నా భర్త నన్ను కొడతాడు నన్ను ఆడల్లో చెప్పుకుంటాడే పక్క పొంటున్నోళ్ళు నోళ్ళల్లో మీద వేసుకుంటారు ఆయన దగ్గరికి వచ్చి సార్లు చెప్పమంటారు ఏంది ఇంట్లో ఆయన బిడ్డ బతికే కరెక్ట్ లేదు ఆయన అల్లుడే ఆయన బిడ్డ నిరుగా మరుగా కొడతాడు 3 తిన కొనాడొచ్చి ఇంటి మీద ఉంటదంట అంటే మా బాబు తల వంచుకొని ఇంట్లోకి వస్తాడు ఆడపిల్లలు పుట్టినాడు మగోనికి మీసం అంగది ఆడి తప్పు చేసినాడు అవుతుంది కానీ ఇప్పుడు మా బాబుకు ప్రతి సెకండ్ నువ్వు మాట్లాడి నువ్వు ఉంటే పద్ధతి బట్టి మా బాబు తలదించుకొని పోతుండు ఎన్ని రోజుల నుంచో మా నాన్న నా పెళ్ళైన సంధి తిండి లేక తికను లేక నా బతుకు ఎందుకు ఇట్లయింది నా బిడ్డ బతుకు ఎందుకు ఇట్లయిందని ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాడు నీకు ఒక విషయం తెలుసా నాకు తెలిసినప్పటి నుంచి మా అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా మా బాబు ఎంతగానో ఏడ్చింది లేదు కానీ రాత్రి మా నాన్న ఎక్కెక్కి ఏడ్చుకుంటా ఆయన కళ్ళ నీళ్ళు ఆయనే చూడ్చుకుంటా ఏడుతుంటే నా గుండెలు వెలిగిపోయినాయి ఎప్పుడు నేను మా నాన్న కళ్ళల్లో అంత నీళ్లు చూసింది లేదు ఎందుకు మేము బాబుని ఇట్లా బాధ పెడుతున్నావు అడుక్కు ఎందుకైనా అవమానాలు ఎదురు చేస్తున్నావు నీకేం కావాలో చెప్పు కదా ఏం కావాలన్నా ఇచ్చేంత ఉన్నదని చెప్తుండేగా మా బాబు ఆయనకున్నదాన్నే నేను ఒక్క బిడ్డను ఒక్క బిడ్డ బతుకు మంచిగా లేకపోతే ఆయన ఇంట్లో ఎట్లా నిమ్మలం ఉంటాడు ఆయన పెద్ద మనిషి పానం రోజు రోజుకు రంది పెట్టుకుని ఆయన ఆరోగ్యం ఖరాబ్ అయితే మా అమ్మ దూరం ఏమి తెచ్చుకోలేకపోతున్నా ఒక్క నాన్నను కూడా దూరం చేసుకుని బతుకన్నా చెప్పు నీ ఇష్టమయ్యా ఏమయ్యా ఇంకా నీకు తాగుడు సరిపోకపోతే ఇంకో బర్రె ఉంది కదా దాన్ని కూడా అమ్ముకొని తాగు
ఏమయ్యా ఆ బర్రె నమ్ముకున్నా కూడా ఇంకా నీకు తాగుడిపోతారకపోతే ఇంట్లో బంగారం ఉంది అది తెచ్చుకొని తాగు. ఆ బంగారం పైసలు కూడా సరిపోకపోతే నువ్వు అక్కడ తాగి పైసలు నోడగొడతావని ₹1,00,000 తెచ్చి ఇంట్లో బీరువలో పెట్టా. అవి ఏమన్నా ఇంత అవి కూడా తాగు, తిరుగు, ఏమన్నా చేసుకో. నువ్వు తాగి తాగి నీ ఆరోగ్యంకి ఏమన్నా అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీకు బిడ్డ నేను ఇద్దరం ఉన్నావు. నువ్వు ఏమన్నా చచ్చిపోతే మా ఇద్దరి పరిస్థితి ఏందో నువ్వే ఆలోచించు. అన్నట్టు మనకు ఒక బిడ్డ ఉన్నదన్నది గుర్తుందా నీకు? ఉన్నదా? ఒకవేళ ఉంటేనో తాగే మందు ముందు నీ బిడ్డను గుర్తుకు తీసుకొచ్చుకో. అప్పుడు కూడా తాగకపోతే అయితే తాగు. ఏమైంది? ఏదో మాట్లాడాలని చెప్పినావు, ఏం మాట్లాడాలి? అదే బావా భూమి గురించి మామయ్య చూస్తా అన్నాడేమో, చూసిండా? కదా ఆ. పొద్దుగాల చూసినావే, మంచిగానే ఉంది భూమి. అదే మాట్లాడదామని ఇంటికి వస్తా అంటే ఇక బాగా రోడ్డు మీద తాగిగాను అంటాడు. ఇక నేను తీసుకొస్తే ఇక కథ మాట్లాడతా అని చెప్పిండు. మరి వస్తాడు కదా. గణేష్ బాబు, మనం పొద్దున వేసి చూసిన కదా భూమి, ఆ, ఆ. ఆ భూమికి 50 లక్షలు చెప్తాడు ఆయన. ఇక ఆఖరికి ఇటు అటు అన్నాక మనకెన్నే జర చూసి చెప్పంటే ఇక మీకే ఉంటుంది, ఇక 40కి ఇస్తేనే, ఇక 40కి అయితే తక్కువ అయితే రాదు అని చెప్తాడు. 40 అంటే మనకేడు వెళ్తుంది? మన దగ్గర ఉన్నదే 25 లక్షలు. అది కూడా నిజమే మనది, కాకపోతే భూమి మంచిది, అది పోతే దొరకది. భూమి ఏంటంటే అది ఎర్ర చెక్క భూమి, మళ్ళీ పల్లి వండుతుంది, పత్తి వండుతుంది, మొక్క వండుతుంది, మళ్ళీ రోడ్డుకు ఉంది, మెయిన్ రోడ్డుకు ఉంది. అది ఒక్క 2 ఏళ్ళు అయితే మళ్ళీ 3 ఏళ్ళు అయితే డబుల్ అవుతుంది. అసలు బిడ్డ ఎక్కడ దొరకదు బిడ్డ. ఇక దాని మీద నువ్వే ఏదన్నా మీరు ఇద్దరు అనుకొని చెప్పు నాకు. సరేది బాబు, ఆలోచించుకొని చెప్తా. సరే బిడ్డ, మరి ఆలోచించుకొని చెప్పుర్రి. సరే బాబు, నేను బయటకు పోయేస్తా. ఏం చేద్దామని 40 లక్షలట వెళ్తే మనకు. ఈ వెళ్ళినా వెళ్ళకపోయినా మనం తీసుకోవాలి బావ, ఎందుకంటే మావయ్య మంచి భూమి అన్నాడు కదా. ఒక పని చేద్దాం, నా బంగారం ఉంది కదా, అది కుదబెట్టి దానికి ఉన్న పైసలు మనం కట్టేద్దాం. సరే తీయ, నువ్వు అన్నది కూడా మంచిగానే ఉంది. ఇక బయట ఎక్కడన్నా అప్పు తెచ్చి మిత్రులు కట్టుకుంటా వాని బతికిచ్చుడు ఎందుకు? ఇక మన బంగారమేనా, బ్యాంకులో కుదబెడితే ఆ ఇంట్రెస్ట్ కూడా మనకు తక్కువ పడుతుంది. ఇక అట్ల పైసలు నా జీతం వచ్చిన తర్వాత మళ్ళీ గట్టేస్తాయి. నువ్వు అన్నట్టు చేద్దాం. ఇక ఆయన బావానికి ఎప్పటి నుంచో చెప్తున్నా, ఆ భూమి మన ఇద్దరి పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసుకుందాం. సరే తీయే, మనం అయినా ఇప్పటికెళ్ళా అనుకుంటున్నాం కదా, భూమి ఉన్నాక ఇద్దరు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుందామని. ఇద్దరు పేరు మీద చేసుకుందాం. అయినా నీ పేరు మీద చేసుకుంటేంది, నా పేరు మీద చేసుకుంటేంది, ఇద్దరం ఒకటే కాదే. నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోకు బావా. ఇప్పుడు అన్నున్నాడు, ఆయన పేరు మీద బర్రెలు ఉన్నాయి, ఆ బర్రెలన్నీ అమ్ముకుంటా తింటాడు. ఇప్పుడు ఆ భూమి కూడా ఆయన పేరు మీద ఉంటే అట్లనే చేస్తాడుగా బావా, అందుకే అంటాను నేను. అంటే ఏమన్నట్టే? ఇప్పుడు నా మీద నమ్మకం లేదా? నేను బావాలకే వేస్తా అనుకుంటాను. ఏంది నమ్మకం లేదని కాదు బావా, మన ఇద్దరి పేరు మీద ఉంటే మంచిగా ఉంటది కదా అని చెప్పి అంతే. సరే తీయే, దానిలో ఏమున్నది, నువ్వు అన్నట్టు చేద్దాం. సరే కానీ నేను డ్యూటీకి పోతాను, మరి లేట్ అవుతుంది. అబ్బా ఆవు, నన్ను మా అమ్మ దగ్గర దించిరావా? అగో ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి ఎందుకు? మనం 40 లక్షలు పెట్టి భూమి కొంటాన్నాం, మనం చెప్పొద్దా? ఆ ఫోన్లో చెప్తే అయిపోయేదానికట, ఇంటికి పోతుందట. గా విషయం ఫోన్లో చెప్తే దరిద్రంగా ఉంటది, నేను డైరెక్ట్ చెప్తా. అరే ఫోన్లో చెప్పరాదా? మళ్ళీ డైరెక్ట్ పోయి చెప్పుడు ఎందుకే నీకు? నన్ను దించిరా, మళ్ళీ రాంగ్ కూడా తీసుకురా, ఏమైతుంది? ఇది చెప్తున్నది. సరే తీ, రెడీగా పో, దించేస్తా. నేనేం రెడీ కానీ ఇట్లనే ఉంటా. దా, నువ్వు ఎట్లుంటా నాకేంది. నేను మావయ్యకి చెప్పత్తా, ఆవు. మళ్ళీ అటే పోయి తొందరరా. సరే అత్త. నాకు డేట్ అవుతుందంటే ఓ పని పెడుతుంది. ఆగో, ఎంతసేపు ఉడతావే? గంట అవుతుంది నువ్వు ఉడవబట్టి. ఇంతసేపు అనే ఈ పని చేసు నువ్వు? ఇంకా బకెట్లో నీళ్ళు పట్టి బోల్ దొంపన్నాడు. అబ్బా ఊకే నేనే అన్నా. అరే ఎవరు చేస్తారే? అక్క ఉన్నప్పుడు అక్కే చేసేది. అప్పుడు నువ్వు సుఖంగా మంచిగా హాయిగా నీకు నచ్చినట్టున్నావు. ఇప్పుడు అది పోయినాక నీకు బరువు అవుతుంది అనే పని చేయడానికి. అవును, ఇంట్లో బాగా పని చేస్తుందనే కదా అత్తగారి ఇంటికి పంపినావు. అమ్మా అవునే, దాన్ని అత్తగారింటికి పంపించినాకనే అర్థమైంది అసలు పంపించాల్సిన దాన్ని కాదు నిన్నని. నువ్వు అత్తగారింటికి పోయినాకనన్నా పని చేస్తూ నేర్చుకుంటావు అసలు అని ఇంకా చెప్తుంది. దా నువ్వు కూడా. నేనెందుకే, నేను పోతాను, నాకు లేట్ అవుతుంది డ్యూటీకి. చాయ్ తాగుదా?
ఎందుకు తీయ ఇప్పుడు? అగో మా అమ్మని మందలియవా? ఛీ, దా. సరే అత్తానప్ప. అమ్మ మంచి ఉన్నారానే? అగో మమత నీకు 100 ఏళ్ళే. అక్క అమ్మా చెల్లె మంచి ఉన్నావానే? మంచిగా ఉన్నావా అల్లుడు? మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అత్తమ్మ, మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. దా లోపలికి పోదాం రా అల్లుడు. అయ్యో ఎందుకు తీ అత్తమ్మ, నాకు డ్యూటీకి లేట్ అవుతుంది, మళ్ళీ మా సైడ్ తిడతాడు. ఏ రా అల్లుడు, కొంచెం సేపు ఉండి చాయ్ తాగిపోదు. అద్దు తీ అత్తమ్మ, దీన్ని దించుదామని ఇక్కడికి వచ్చిన. నేను మళ్ళీ సాయంత్రం వచ్చి దీన్ని తీసుకోవద్దు కదా, అప్పుడు నిమ్మలంగా ఉంటది. నేను పోయేస్తా మరి. సరే అల్లుడు, మంచిగా. పోయేస్తానే. సరే పైలం. అమ్మా నువ్వు మొన్న 25 లక్షలు ఇచ్చినావు కదనే, మేము భూమి కొందామంటే 40 లక్షలు పడతానే దానికి. ఈ 15 లక్షలేమో తక్కువ అవుతాయి. ఇక నేను అన్న బావతోని నా బంగారం ఉంది కదా అది కుదబెడదాం బావా అని చెప్పిన. ఓ పిసదానా, గట్లెందుకు చెప్పినవే? చెప్తే ఏమైతుందమ్మా, బావ మామయ్య ఇద్దరు చూసి వచ్చారు తెలుసా భూమిని. మంచిగా ఉందంట, రోడ్డుకే ఉందంట, వాస్తుకు ఉందంట, మామయ్య చెప్పిండు. ఇక అది తక్కువ ధరనే ఇస్తారట, వాళ్ళు తెలిసిన వాళ్ళట. ఇక మాట్లాడారట, ఇద్దరు మాట్లాడి చెప్పారు నాకు. బంగారం ఏముందమ్మా మళ్ళీ కొనుక్కోవచ్చు. మామయ్య ఏమన్నాడు తెలుసా, ఆ భూమి రేటు డబల్ అవుతుందట 2 ఏళ్ళకి, తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు మనం బంగారం. అందులో ఉంది. సరేనే, నువ్వన్న మాట కూడా మంచిగానే ఉంది, ఆలోచన కూడా బాగానే ఉంది. కానీ మరి మనం ముందనుకున్నప్పుడు ఇద్దరి పేరు మీదేనా ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్? అవునమ్మా, ఇద్దరి పేరు మీదనే రిజిస్ట్రేషన్. పిస్తదానా, అట్లెట్లా చేపిస్తారే ఇద్దరి పేరు మీద ఇప్పుడు? అవో నువ్వే చెప్పినావు కదమ్మా మొన్న. అది మొన్న చెప్పిన మాటనే. అప్పుడు ఏమనుకున్నాము, ఇద్దరు పొత్తులో కాబట్టి ఇద్దరు పైసలు పెడుతున్నారు కాబట్టి చెరసగం అని చెప్పిన. కానీ ఇప్పుడు కట్నం ఇచ్చింది మనం 20 లక్షలు, పైగా ఇప్పుడు నీ బంగారం కూడా నువ్వే కుదవబెట్టి పైసలు తెస్తా అంటున్నావు. అప్పుడు పైసలన్నీ ఎవరి అయితే, నీ కాదా మనే కాదా? అట్లాంటప్పుడు ఇద్దరు పొత్తులు ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషన్? ఇవాళ నువ్వు మీ ఆయనతోని మీ మామతోని వీలైతే నీ ఆడబిడ్డను కూడా ముగ్గురిని కూసబెట్టి ఖచ్చితంగా ఈ విషయం నువ్వు చెప్పు. ఈ పైసలన్నీ మాయ కాబట్టి ఇప్పుడు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పు, ఒప్పి వాళ్ళను. అర్థమైందా? ఏమైందిరా బిడ్డ, అల్లంతో మాట్లాడినావా? ఏమన్నాడు? మా మాట్లాడినా ఏమంటాడు? నువ్వు ఉన్నప్పుడు ఏమన్నాడు? ఏమన్నా అన్నాడా? నువ్వేనాక కూడా అంతే, బెల్లం కొట్టిన రాయలకి ఇట్లనే కూర్చొని చూస్తాడు. మరి మొదటి నుంచి అట్లేనా? మరి ఇట్లయితే ఎట్లా? ఇప్పుడు ఏమైనా మాట్లాడదామంటావు, ఇంట్లో లేడా? పెయింది కదా ఈడుంటే ఓ ఎంతో భయపడ్డట్టు నోరు మూసుకొని పోతాడు, మళ్ళీ పోయి ఊళ్ళో పడ్డాడు. ఏం మాట్లాడతావే? ఏమోరా, నాకు అర్థమవుతలేదు ఇది. అట్లా కాదురా, ఇప్పుడు కొడుకు జీవితం అయితే వాడింత వాడికి పైసలు, వాళ్ళు వరకట్న పైసలు ఇచ్చారు, వాడింత భూమి కొనుక్కుంటాడా, వాడు పని చేసుకుంటాడు, వాడు రేవులు ఉన్నాడు, వాడితో నాకు రంది లేదు. ఇప్పుడు నీతో నచ్చిన నాకు రంది అంతా. చెప్తే అర్థం కదా నీకు? ఏం మాట్లాడతాను నువ్వు? మొదలు ఏం మాట్లాడావు, ఇదే ఇప్పుడేం మాట్లాడతాను? నాకేం తెలియదు బావా, నేను చెప్పినట్టు నువ్వు ఇలా అంతే. సర్త మరి నువ్వు చెప్తా నేనా, నేను చెప్తా నువ్వు వింటావా? నేను చెప్పినట్టు నువ్వు వినాలే, లేకపోతే నేను నీకేమి నువ్వు నాకేమి ఎక్కు. మళ్ళీ అదే మాట్లాడుతుంది. ఏం లేదు వీళ్ళకు, ఏం ముచ్చట అది గంతగా వీళ్ళ. ఏందే? ఏమైంది వాళ్ళకు? ఏంది అడిగిరా? అగో ఆగే నువ్వు ఆగు. అరే గట్టుంటది. అరే అరే ఆగే. మమత ఏమైంది? ఏమైందిరా మీకు? ఏంద్రా లొల్లి? చెప్పు, చూస్తాను అడుగుతానుగా మా అక్క. అరే ఏమైంది అంటే చెప్పే, ఇవరకు నాతో మంచిగా అయిపోయావుగా, ఇప్పుడు చెప్పు. నీ గలీజ్ బుద్ధి బయట పడుతుంది. అవో నేనేం చేసిన, నేనేం కలిసి బుద్ధి చేసిన? చెప్పినావు ఇప్పుడు, మా నాతోనే చెప్పినావు, అమ్మ అక్కతో చెప్పాడు. ఎందుకు చెప్తానవే నువ్వు? భయపడతాను ఎందుకో? చెప్పు, అక్కతో చెప్పు. ఏం ముచ్చట? ఏం ముచ్చట? ఏమనుకున్నారు మీరు? అరే ఎవరో ఒకరు చెప్పరే, ఏమైందా మమత చెప్పు. ఇగో అక్క, ఇంతకు ముందు మేము భూమి కొని మా ఇద్దరు పేరు మీద రిజిస్టర్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇప్పుడు నా పేరు మీదనే రిజిస్టర్ చేయమని అంటా అన్న. అదేంది, ఇంతకు ముందు మీరు ఇద్దరు పేరు మీద కలిపి పొత్తుల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నారు కదా, మరేంది మళ్ళీ ఏమో కొత్త సిద్ధం పెడుతున్నావు? నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎందుకే? అట్లెట్లుంటది అక్క, ఆ కట్నం పైసలు 25 లక్షలు ఎవరి? నాయే. మళ్ళీ అలా తక్కువైనాయి అని చెప్పి నా బంగారం కుదబెట్టేగా తీసుకొచ్చేది, ఆ పైసలు ఎవరి? నాయే. అవి నాయే, ఇవి నాయే. నా పైసలు పెట్టి భూమి కొంటారు కదా, అప్పుడు నా పేరు మీదనే రిజిస్టర్ చేయింట అన్న. అలా తప్పేమన్నా ఉందా? నీ పైసలు పెట్టి భూమి కొంటారు, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఎక్కడిదే ఈ ముచ్చట? నీతోటి వాందోటానే. సరే, ఆ కట్నం పైసలు నీయే, ఈ బంగారం నీదే, ఆ భూమి కొనుక్కొని నీ పేరు మీదే వేయించుకో, తప్పులేదు. అట్లాంటప్పుడు మరి గీడెందుకున్నావే? నీ పైసలు నీదే అంట కాబట్టి నువ్వు మీ ఇంటికాడ ఉండాలి కదా, మరి మా ఇంటికాడ ఎందుకున్నావు? సరే, ఇప్పుడు మా తమ్మునికి మా బాపు 10 ఎకరాల భూమి ఇస్తాడు, మరి మా తమ్ముడు ఏం చేయాలి? అది మా ఇచ్చిన భూమి నేనే తినాలి, నా పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి, నీకు సంబంధం లేదని అంటాడు. నువ్వు ఒప్పుకుంటావానే?
రేపు పుట్టబోయే పిల్లలకు ఇద్దరు తీసుకొచ్చిన ఆస్తి సమానంగా పంచుకోవాలి కానీ ఇది నాది అది నీదంటే ఇది ఎక్కడైనా పద్ధతేనా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వాందోటి నీదోట? అదంతా నాకు తెలియదు అక్క. నా పైసలతోని భూమి కొంటారు, నా పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి అంతే. అగా ఇచ్చాను నీకేమన్నా? అరే నువ్వురా ఆగే నువ్వు. మమత అదేందిరా, ఇప్పుడే వాడి జీవితం మంచుకుందని నేను అనుకుంటే మళ్ళీ అప్పుడే వాడి జీవితంలో సమస్య స్టార్ట్ అయిందేమిరా? షే కాదు బాబు, ఇది దీనికి ఏమైంది? ఈ తెలివైంది దీనికి ఇప్పుడు వచ్చింది. నిన్న మొన్నటి దాకా మంచిగా ఉన్నది కదా, ఆ, అంత పొత్తులు అన్నట్టే మాట్లాడింది, మంచిగా కొనుక్కోవాలి బతకాలని అన్నది. ఇప్పటిది ఇప్పుడు దీనికి ఈ బుద్ధి ఎందుకు వచ్చింది? అసలు ఇవ్వలేం చెప్పిరే దీనికి? ఎవరు చెప్తే మారుతారా? తన బుద్ధి తనకు ఉండాలి కానీ